జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దాదాపు 211 నామినేషన్లు వేయడం జరిగింది. అయితే దీంట్లో 81 నామినేషన్లే స్వీకరించారు. 130 నామినేషన్లు రిజెక్ట్ చేశారు. దీంట్లో ఫార్మాసిటీ రైతులు కూడా నామినేషన్ వేయడం జరిగింది. ఆ రైతుల నామినేషన్ కూడా రిజెక్ట్ చేశారు. అసలు ఎందుకు రిజెక్ట్ చేశారు ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు సరస్వతి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. దాదా మీరు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి నామినేషన్ వేయడం జరిగింది. అసలు ఎందుకు రిజెక్ట్ చేశారు? ఒక 10 మంది నామినేషన్ వేశారండి. మా సమస్యలు ప్రపంచానికి తెలవాలి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరికి ఒక నిరసనగా మా వాణి వినిపించేందుకు మేము జూబ్లీహిల్స్లో నిలబడ్డాం. అయితే మీకు తెలుసు ఫార్మాసిటీ గురించి. అంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీ మాతో కలిసి నడిచి అంతా మా ఉద్యమంతో ఉండి మాకు అనేక రకాల హామీలు ఇచ్చారు. మేనిఫెస్టోలో కూడా పెట్టారు, ఫార్మాసిటీ రద్దు చేస్తాము, మేము పవర్కి వస్తే మీ భూములు కాపాడుతాము, మీ భూములు పూర్తి హక్కులు కల్పిస్తామని. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఎంపీ ఎలక్షన్స్ దాకా సరే అని ఆ మాట ఈ మాట చెప్పారు. తర్వాత నుంచి మీ భూములు కావాలి అని అనడం మొదలుపెట్టారు. ఇది ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాం. అనేక రకాలైనటువంటి అర్జీలు ఇచ్చాము, అన్నీ ఇచ్చాము. అదే కాకుండా గత ఏప్రిల్ నెల నుంచి అయితే ఏదైతే కోర్టు స్టే ఉందో మొత్తం ఊర్లలో అన్ని ఊళ్ళకి స్టేలు ఉన్నాయండి. ఏదైతే ల్యాండ్లెస్ లేబర్టీ ఏ భూమి కూడా తీసుకోవద్దు అంటే కన్సెంట్ ఇచ్చిన భూముల పైన కూడా స్టే ఉంది. ఉన్నా కూడా పోలీసులు బలగాలను పెట్టించి దాదాపు 200 పోలీసులు ఒక్కొక్క ఊర్లో పెట్టి రైతులను బెదిరించి వీళ్ళు సర్వేలు చేయడము, కడీలు పాదడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక ఆఖరికి విసిగిపోయి మేము ఎంతమంది దగ్గరికి వెళ్ళి చెప్పి మీరు కోర్టు కంటెంప్ట్ చేస్తున్నారంటే కూడా పట్టించుకోకుండా చాలా ఘోరంగా వీళ్ళు చేస్తున్న పద్ధతికి నిరసనగా మేము జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మన వాయిస్ బయటికి వెళ్ళాలా, మీడియా ద్వారా ప్రపంచానికి తెలియాలి అంటే ఇది ఒక్కటే మార్గం అని చెప్పేసి 10 మంది నామినేషన్స్ వేయడం జరిగింది. మొన్న 21వ తారీఖున మా రైతులందరూ కూడా పెద్ద ర్యాలీ తీశారు. దానివల్ల కూడా మొత్తం అంతా తెలంగాణ అంతా కూడా విషయం తెలిసింది. అయితే ఏం జరిగిందంటే దీని వెనకాల ఈరోజు మేము ఖచ్చితంగా చెప్తున్నది ఏంటంటే మాకున్నటువంటి ఇప్పుడు 2+2 = 4 అంటే మనము రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు, లేకపోతే కనెక్ట్ ద డాట్స్ అంటాం ఇంగ్లీష్లో. ఆ విధంగా చూస్తే ఖచ్చితంగా ఇది ఈ ప్రభుత్వం కుట్రపూరితంగానే మా రైతులు మమ్మల్నే కాదు RRR రైతులను కూడా పూర్తిగా రిజెక్ట్ చేశారు. అయితే ఏం జరిగిందంటే మేము నామినేషన్ వేద్దాము అనుకునేసరికి మాకు ఎలక్టోరల్ రోల్స్ కావాలండి, సర్టిఫైడ్ ఎలక్టోరల్ రోల్స్. అక్కడ కూడా ఇబ్బంది పెట్టారు. మా ఆర్డీఓ ఏం చేశారంటే గత వారం మొత్తం 4 రోజులు తిప్పించుకున్నారండి. ఇప్పుడు ఇస్తా, రేపు ఇస్తా, ఖచ్చితంగా రేపు పొద్దున్న వచ్చేయండి అని చెప్తే శుక్రవారం కూడా పొద్దున్న 10:30 కల్లా రండి అన్నారు. ఆ రోజు సాయంత్రం 6-6:30 దాకా ఉన్నా కూడా ఆయన ఆఫీస్కి రాకుండా తాత్సారం చేశారు. సరే మళ్ళా ఫోన్లు చేయగా రాత్రి మళ్ళీ మా రైతు వాళ్ళ కొడుకు ఒక అబ్బాయి ఉన్నాడు సందీప్ అని, తను ఫోన్ చేస్తే లేదు రేపు మార్నింగ్ మీరు రండి. శనివారం పొద్దున్న 10:30-11కి మా వాళ్ళు వెళ్ళారు అన్నీ తీసుకొని. సారు మీటింగ్కి వెళ్ళిపోయారు సీఎం గారితో అన్నారు. అసలు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ గారికి సీఎం తోటి మీటింగ్ ఏముంటుందండి? ఆయనేమో శిల్పకళా వేదికలో ఏదో ప్రోగ్రామ్ జరుగుతోంది, ఆ ప్రోగ్రామ్కి నేను ఎందుకు వెళ్ళాలి? ఒక విషయం అక్కడ ఉన్నారు, వస్తారు. అది లాస్ట్కి మేము ఎలక్షన్ కమిషన్కి అంతకుముందు రోజు కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఆ తర్వాత కూడా మర్నాడు కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఏం చెప్పారంటే గంటలో ఇచ్చేస్తున్నా, 12 o'clockకి ఆయన చెప్పారండి. అసలు రాలేదండి, పంపించలేదు. ఎంత వెయిట్ చేసి మేము ఒకటే చెప్పాము. ఆఖరికి మా రైతులందరూ అక్కడే ఉన్నారు, 5-6 మంది. మీరు మాకు ఇచ్చేదాకా మేము మీ ఆఫీస్ ముయ్యనీయం, మేము ఇక్కడే కూర్చుంటాం అని అంత గట్టిగా నిలబడేసరికి లాస్ట్కు రాత్రి 7:30కి ఇచ్చారు. సాటర్డే నైట్ యాక్చువల్లీ మేము శనివారమే ఎఫిడవిట్లో వేద్దాం అనుకున్నాం, నామినేషన్స్ వేద్దాం అనుకున్నాం. ఆ రోజు కుదరలేదు. ఇంకా సండే సాటర్డే ఈ హడావిడిలో ఎలాగో మొత్తానికి అయితే మేనేజ్ చేసుకొని మార్నింగ్ నుంచి మిమ్మల్ని 7:30 వరకు ఒక రోజు కాదండి 2 రోజులు. ముందు రోజు కూడా నేను గురువారం ఆయన్ని పర్సనల్గా కలిసి అన్ని కాగితాలు ఇచ్చి సార్ ఎప్పుడు ఇస్తారంటే రేపు మార్నింగ్ 10:30కి రండి అన్నారు. రేపు మార్నింగ్ 10:30 అంటే రేపు మార్నింగ్ కరెక్ట్గా 10:30కి నేను అక్కడ ఉంటే ఇగో సార్ ఇప్పుడే వస్తున్నారు, ఆన్ ద వేలో ఉన్నారు, అదేదో ఊరు ఉందండి మంగళపల్లి గేట్ దగ్గరే ఉన్నారు. మంగళపల్లి గేట్ దగ్గర ఉన్న ఆయన మళ్ళీ అసలు ఆఫీస్కే రాలేదు. అంటే హార్డ్లీ ఫ్యూ కిలోమీటర్స్ 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆయన ఆ రోజు పొద్దున్న నుంచి రాత్రి దాకా నేనే పర్సనల్గా వెయిట్ చేశాను. సాయంత్రం 6 దాకా ఆయన రాలేదు. అక్కడున్నారు ఇదే చెప్పుకుంటూ పోయారు. మేము ఫోన్లు చేస్తున్నాం, ఫోన్ ఇంకెవరినన్నా అడగాల, లేదు ఫోన్ తీయడు. రాత్రి దాకా చేసి లాస్ట్కి ఇంకా అబ్బాయికి ఏదో సమాధానం చెప్పి శనివారం మార్నింగ్ రమ్మన్నాడు. శనివారం కూడా పొద్దున్న 10:30-11కి వెళ్తే రాత్రి 7:30 దాకా ఇంకా మేము చెప్పాం
మేము ఇక్కడే దుప్పట్లు తెచ్చుకుంటాం, ఇక్కడే అన్నాలు తిని ఇక్కడే పడుకుంటాం, మీరేమైనా చేసుకోండి, మీరు ఇచ్చేదాకా మేము వెళ్ళాం ఇక్కడి నుంచి ఆఫీస్ అనేసరికి ఇంకా లాస్ట్కి చచ్చినట్టు ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత ఇప్పుడు మొన్న మేము నామినేషన్స్కి వేసాము, ఎలాగో అయ్యింది. నామినేషన్స్కి వేసినప్పుడు వీళ్ళందరూ కొత్త వాళ్ళు, మేము లోపలికి వెళ్ళాం కదా, కనీసము అదొక విషయం ఉంటుంది. ఎలక్టోరల్ దాని రూల్స్ ఏవైతే ఉంటాయో, ఎలక్షన్ రూల్స్ బుక్లెట్ ఉంటుంది, అది ఇవ్వలేదు మా వాళ్ళకి, ఎవరికి తెలియదు. నెక్స్ట్ డే స్క్రూటినీ ఉంది. స్క్రూటినీకి మీరు రావాలని ఒక మాట చెప్పొచ్చు కదా, చెప్పలేదు. సరే చెప్పలేదు, పోనీ దే అజ్యూమ్ దట్ వీ షుడ్ నో. మా వాళ్ళు ఇచ్చిన పేపర్లు ఒకళ్ళకి ఇద్దరు, ఇప్పుడు ఈ ముందు అనసూయమ్మ ఒకసారికి 2 సార్లు అడిగింది, అన్నీ ఓకేనా సార్, అన్నీ ఓకే అన్నారు. ఇందాక ఈయన కూడా అడిగాడు, గడ్డం రవీందర్ అని అబ్బాయి చదువుకున్న ఆయన వెనకాల ఉన్నారు, ఈయన కూడా 1-2 సార్లు అన్ని పేపర్లు సార్ చెక్ చేశారు, అన్నీ ఓకే, ఒక షూరిటీ వాళ్ళని రేపు చెక్ చేస్తామన్నారు. సరే అయిపోయింది. అఫిడవిట్లో చూసారు కదా, అన్నీ చూసారు. మొన్న మాకు రాత్రి చెక్ చేసుకుంటే 22nd నైట్ మావన్నీ రిజెక్ట్ అయినాయి. సో 23rd మార్నింగ్ అట్లా వచ్చి చూసుకోవచ్చు అంటే, ఆ రోజు మేము ఊరి నుంచి వచ్చి అన్నీ చేసేసరికి మధ్యాహ్నం 3 అయింది. వాళ్ళు ఒక సాయిరెడ్డి గారు మాతో ఉన్నారు, వాళ్ళు ఏమన్నారంటే మనిషి ఉంటేనే మేము రిజెక్షన్ పేపర్ ఇస్తాం, లేకపోతే ఇయ్యం. ఐ రిక్వెస్టెడ్ వాళ్ళందరికీ తరఫున, మీరు కనీసం కారణాలు మేము తెలుసుకోవచ్చు కదా అంటే, అందరికీ ఇవ్వమండి, ఎవరైతే పర్సనల్గా ఉన్నారో వాళ్ళకి ఇస్తాం. సరే అని చెప్పేసి నేమ్ సాయిరెడ్డి అని వన్ ఆఫ్ అవర్ కంటెస్టెంట్స్, ఆయనకు తీసుకున్నాం. అందులో ఏం రాశారు, మేము ప్రొఫార్మా కూడా చూపించాం, 2B ఫామ్ చూపిస్తే ఇందులో ఏమన్నా ఇగో ఇలా మేము నింపామండి, ఇందులో ఏమైనా ప్రాబ్లం ఉందంటే లేదు ఉంటే అఫిడవిట్లో ఉంటుందని చెప్పారు ఎంఆర్ఓ గారు. ఆవిడ పేరు అనితారెడ్డి ఏదో ఉంది. అయితే అఫిడవిట్లో ఏం ప్రాబ్లం చూపించారంటే బ్లాంక్లో, మీకు చూపిస్తాను మేడం, ఇగో ఇది వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్. ఇక్కడ చూడండి, ఫామ్ 26 filled by the candidate left blank which is a substantial character. సరే బ్లాంకులు ఉన్నాయన్నారు. ఏంటి ఆ బ్లాంకులు అంటే, ఇది సాయిరెడ్డి గారిది ప్రొఫార్మా అఫిడవిట్, ఫోటో ఉంది, అన్నీ ఉన్నాయి. జస్ట్ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఒకటి ఫిల్ చేశారండి, ఇది నెక్స్ట్ పేజ్కి వెళ్ళింది, ఇదే కాలం ఓకే. కాకపోతే ఈ ఫస్ట్ కాలంలో ఉన్న టెక్స్ట్ ఎక్కువ ఉండేసరికి పక్క దానికి వెళ్ళింది, మిగతా కాలంలో బ్లాంక్గా కనిపిస్తుంది. ఇది మిస్టేక్ అని చెప్పారు, ఇది చేయకూడదు అని. అయితే మాకు ఈరోజు తెలుసుకున్న విషయం ఏంటంటే, మీకు ఏదైతే రిజెక్షన్ చేసి మీకు పేపర్లు రీజన్ ఇస్తారో, అసలు ఆ అఫిడవిట్ మళ్ళీ రీసబ్మిట్ చేసుకోవడానికి విత్డ్రావల్ టైం వరకు టైం ఉంటుందట. మరి మాకు చెప్పొచ్చు కదా, మాకు ఆ విషయం తెలియనియలేదు, చెప్పలేదు ఆవిడ. సరే మీరు చెప్పాలి కదా, ఎవరో ఒకరు చెప్పాలి, మీరు మళ్ళీ ఇది కరెక్షన్ చేసుకుని తీసుకురావచ్చు అన్న విషయం చెప్పొచ్చు కదా. ఆ రోజు కూడా 3 గంటలకు వెళ్తే రాత్రి 9 గంటలకు ఇచ్చారు. ఇంకా కొంతమందికి అయితే అర్ధరాత్రి 1 గంట దాకా కూడా కూర్చున్నారు పాపం. ఇంకా మేము గొడవ పెట్టుకున్నాం, మేము బస్సులో ఎక్కాలా, ఇంటికి వెళ్ళేసరికి 12 అవుతుందంటే ఇంకా నేను లేడీ అని చూసి వాళ్ళు ఇచ్చారు. ఇచ్చింది మాకు అసలు తెలియదు. విత్డ్రావల్ టైం అంటే నిన్నటి వరకు 1 డే టైం ఏముంది, అఫిడవిట్ మార్చుకుని ఒక్కటైనా సబ్మిట్ చేసేవాళ్ళు. ఆ విషయం చెప్పలేదు, అది ఒకటి చెప్పలేదు. సరే పోనీ వాళ్ళ హడావుడిలో వాళ్ళు మర్చిపోయారు అనుకున్నా, ఏమన్నా చేసినా ఇదే సింపుల్ విషయం. కానీ ఇక్కడ చూడండి, యాక్సెప్టెడ్ ఫార్మ్స్, ఇది శ్రీ లంకల దీపక్ రెడ్డి గారిది. ఇది చూడండి, దీని మీద ఫోటో కూడా లేదు. అవును, దీని మీద ఫోటో కూడా లేదు. బేసిక్ బీజేపీ ప్రెజెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన 4 ఇచ్చారు, 4 ఒకటి ఫోటో కూడా లేదు. దానికి యాక్సెప్టెన్స్ వచ్చింది, నేను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేశాను. ఇంకోటి ఇక్కడ ఆయనకు కూడా కొన్ని బ్లాంకులు ఉన్నాయి, ఇగో చూడండి ఇక్కడ బ్లాంక్స్ ఉన్నాయి. మరి వాళ్ళకి ఓకే అయింది, వాళ్ళది యాక్సెప్ట్ చేశారు. ఇది ఇంకో విచిత్రం ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పర్సన్ ఉన్నారు, ఈయన నవీన్ యాదవ్ గారు, ఈయనది కూడా మరి ఈయన దాంట్లో కూడా బ్లాంకులు ఉన్నాయండి. మరి ఈయనది ఎట్లా యాక్సెప్ట్ చేశారు? మేము ఈ విషయం చూడండి, ఇక్కడ ఉన్నాయి. ఐల్ టెల్ యూ, పేజ్ నెంబర్ 14, పేజ్ 14లో ఒక్క సెకండ్, అంటే కొన్నే చూపిస్తున్నాను నేను, అన్ని చూపించట్లే. ఇప్పుడు ఇక్కడ ఈయనకి ఇక్కడ బ్లాంక్స్ ఉన్నాయి, సేమ్ ప్రాబ్లం. అంటే టెక్స్ట్ ఒక కాలం టెక్స్ట్ ఎక్కువ అయ్యి నెక్స్ట్ పేజ్కి వెళ్ళినప్పుడు ఈ బ్లాంక్స్ వచ్చాయి. మాది అదే కదా, మరి వాళ్ళది ఒప్పయింది, మాది తప్పయింది. అయితే ఇవాళ ఆవిడ అడిగాను, మేడం మిగతా వాళ్ళది ఇస్తారా, పోనీ మేము చెక్ చేసుకుంటామంటే, లేదండి ఆల్మోస్ట్ అందరిది అదే రీజన్, మీరు అదే యూ టేక్ దాట్ యాజ్ ద రీజన్ అని చెప్పారు ఎంఆర్ఓ గారు. మరి
మరి మా వాళ్ళు ఒక కామన్ పర్సన్ సబ్మిట్ చేస్తే దానికి ఒక రూలు, వీళ్ళు సబ్మిట్ చేస్తే వాళ్ళకు ఒక రూలు. సో మేము దీని గురించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ చేసాము ఇవాళ బై రిజిస్టర్డ్ పోస్ట్ అండ్ ఆల్సో బై మెయిల్. నిన్ననే వెళ్ళిపోయింది ఆ కంప్లైంట్. ఆల్సో జనరల్ అబ్జర్వర్ గారు ఉన్నారని చెప్పేసి మార్నింగ్ ఆయన పర్సనల్ గా కలిసి ఆయన కూడా చూపించాను. ఆయన కూడా అదే అన్నారు, అంటే మాకేదో ఒక సమస్య, మా సమస్యకి సమాధానం ఇవాళ ఈవినింగ్ లోపల ఇస్తా అన్నారు, ఇచ్చినాక చెప్తాం. సో ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఇదొకటే కాదండి, మా ఆ రోజు ఎలక్షన్లు మా వాళ్ళు నిలబడుతున్నారు అని బయటకి వెళ్ళంగానే ఒక్క నిమిషం నువ్వు కట్ చేయి, ఫోన్ బంద్ చేయి అందరూ. సో ఎలక్షన్లో నిలబడుతున్నారు అంటే ఎస్బీ వాళ్ళు ఫోన్ చేస్తారు వీళ్ళకి, ఈ విశ్లావత్ రాజు ఎవరు, ఇతను విశ్లావత్ రాజు ఎవరు, ఈయనెవరు, ఈమెవరు, వీళ్ళు ఎందుకు నిలబడుతున్నారు, అసలు మీకెందుకండి, మీకేం సంబంధం? ఇది ఒక డెమోక్రాటిక్ ప్రాసెస్. అయితే నాకు దీపావళి రోజు ఫోన్ చేశారు ఎవరు అంటే 21st అంటే 20th ఈవినింగ్ మాకు ఎస్బీ ఆయన కాల్ చేశారు, మా లోకల్ ఆయన. ఆ మేడం ఎంతమంది రైతులు ఉన్నారు మొత్తం కేసుల్లో అంటే అది మామూలుగా క్యాజువల్గా చెప్పాం. అవును ఒక 800 మంది రైతులు ఉన్నారండి, 2500 ఎకరాలు ఉంది కోర్టులో అని చెప్పాం. చెప్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి రాజు, బంద్ చేయి, ఫోన్ బంద్ చేయి, అది సైలెంట్లో పెట్టుకో. సో ఆయన ఏం చెప్తారు, నెక్స్ట్ క్వశ్చన్ మేడం పోటీ చేస్తున్నారట కదా, ఎంతమంది పోటీ చేస్తున్నారు అని అడుగుతారు. నేనన్నా మీకు ఎందుకు చెప్పాలండి అన్న అంటే, లేదు మేడం ఊరికే. అసలు మీకెందుకు, మా రైతులు ఏమన్నా టెర్రరిస్ట్లా, మీరు అసలు ఎందుకు అడుగుతున్నారు ఈ ప్రశ్నలు, అవసరమా? నేను ఒకటే చెప్పాను క్లియర్గా, సార్ మళ్ళా మా రైతులందరికీ మీరు ఫోన్లు చేస్తున్నారట, మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పండి, మళ్ళీ కనుక మా వాళ్ళు ఎవరికన్నా ఫోన్లు చేశారంటే మేము మీడియా ముందు చెప్తాము, మీరు బెదిరిస్తున్నారు, ఇది బెదిరింపు. ఎందుకంటే ఒక రైతుకి స్పెషల్ బ్రాంచ్ నుంచి కానీ పోలీస్ నుంచి ఫోన్ వస్తే వెంటనే భయపడతారు కదండి, మీరు ఎందుకు చేయాలి? ఎన్నిసార్లు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేస్తారు, ఎవరెవరు చేస్తున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ ఫోన్ నంబర్లు ఏంటి, వీళ్ళకి ఎందుకండి? రాజ్యాంగం కల్పించిన చట్టం ప్రకారం ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిలబడొచ్చు, దానికి ఎస్బీ వాళ్ళకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటి, ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఎందుకు? ఇది ఒక విషయం. రెండోది ముఖ్యమైన విషయము, వి వర్ వెరీ సర్ప్రైజ్డ్. ఆ రోజు 21st తారీఖున మేము ఇక్కడ ఎలక్షన్ మా వాళ్ళందరూ క్యూలో నిలబడితే మా ఏసీపీ గారు అక్కడ ఉన్నారు. ఏసీపీ ఇబ్రహీంపట్నం మిస్టర్ కేవీపీ రాజు, ఆయనకి ఇక్కడ ఏం పని అండి? జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అడుగుతుంటే ఆయన ఎందుకు వచ్చారు? ఆయన ఏమైనా బందోబస్తు కోసం వచ్చారని నేను అడిగాను, నేను కనుక్కున్నాను, మీరు బందోబస్తుకి ఏమైనా పిలిచారంటే లేదండి చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ల వాళ్ళనే పిలిచామని చెప్పారు ఇక్కడ వాళ్ళు. మరి ఈయన ఏం చేస్తున్నాడు అక్కడ? ఆయన వచ్చి మా వాళ్ళు పలకరించగానే వెంటనే పారిపోవడం అంటే వెళ్ళిపోయారు, పలకరించకుండా వెళ్ళిపోయారు. మేము ఫోన్ చేసాం, ఏం సార్ మీరు ఇక్కడే ఉన్నారని మా వాళ్ళు అడిగి కలుద్దామా అంటే లేదు నేను ఆల్రెడీ వెళ్ళిపోయాను అన్నారు. ఆయనకేం పని? వీళ్ళందరికీ తెలియదు, ఒక అతను ఏదో విలేకరి అని చెప్పుకుంటూ అందరిది పచ్చకండు వాళ్ళు వేసుకున్న వాళ్ళు అందరిది డీటెయిల్స్ తీసుకొని వెళ్ళారు. మా వాళ్ళు తెలియక పాపం అందరు ఇచ్చారు, పేర్లు చెప్పారు, పేర్లు చెప్పి ఇవన్నీ చెప్పారు, నోట్ చేసుకున్నారు. మొన్న ఎలక్షన్ మన్నాడు ఈవిడ ఉన్నారు లక్ష్మమ్మ, వాళ్ళ చుట్టాల అబ్బాయికి ఏసీపీ గారు ఫోన్ చేశారు. అతను కాంగ్రెస్లో ఉన్నాడు. మీ చిన్నమ్మ అదే పనిచేస్తుంది, మీ చిన్నమ్మ పోటీ చేస్తుంది, ఎందుకు ఇది అదేంటి ఎమ్మెల్యే గారి దగ్గర మీ లిస్ట్ అంతా ఉందట, ఎందుకు చేసి ఇట్లా అని అతను ఫోన్ చేసి నాకు చెప్పకుండా మీరెందుకు పోటీ చేశారని అతను. అంటే ఒక పోలీస్ వ్యవస్థకి ఏంటి సంబంధం? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఆయన ఎందుకు ఫోన్ చేయాలి అసలు? ఆయనకి ఏంటి సంబంధం? అంటే రైతులను చూసి గవర్నమెంట్ ఏమన్నా భయపడుతుందా? ఖచ్చితంగా అండి. ఫార్మా రైతులు అంటేనే ఈ ప్రభుత్వానికి భయం పట్టుకుంది. ఎందుకంటే మీరు చూసారు, ఫస్ట్ డే నామినేషన్ వేసే రోజే మా వాళ్ళందరూ వచ్చారు, మీరు చూసే ఉంటారు. మొత్తం అన్ని మీడియాల్లోనూ ఫార్మా రైతుల ఇష్యూనే వచ్చింది. వీళ్ళు ఒక్క రోజులోనే ఇంత హల్చల్ చేశారు. ఇంకా ఈ 15 రోజులు కనుక వీళ్ళని ప్రచారం చేసుకొని ఇస్తే మాకు టెన్షన్ వస్తుంది అని వాళ్ళకి అది క్లియర్ గా అర్థమవుతోందండి. అసలు మీరు ఎలక్టోరల్ రోల్స్ ఇవ్వడానికే మీరు అంత కుట్ర పన్నితే, ఆ రోజు కూడా మేము ఇదే చెప్పాం, ప్రభుత్వం అంటే ఎలక్షన్ కమిషన్ దాకా వెళ్లాల్సి వచ్చిందండి ఒక సింపుల్ సర్టిఫైడ్ కాపీ తీసుకోవడానికి. ఇట్ విల్ టేక్ 10 minutes టు గివ్ ఇట్ అండ్ దే టుక్ 4 days. అది కూడా అంత గొడవ పెడితే. మరి ఈరోజు వీళ్ళు చేసింది ఏంటి? ఇప్పుడు మా దానికి ఈయన గవర్నమెంట్ అభ్యర్థికి లేకపోతే ఆ ప్రధాన శ్రవంతి పార్టీలో ఇంకోటి ఎలక్షన్ ప్రాసెస్లో ఇప్పుడు మేము కూడా నేర్చుకుంటున్నాం. వాళ్ళు చెప్పింది ఏంటంటే యాజ్ పర్ రూల్స్
చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఓవర్లుక్ చేయండి అని కూడా రూల్స్లో ఉందట. మరి ఇదేమన్నా పెద్ద తప్పిదమా? ఏమన్నా పెద్ద తప్పిదమా కానప్పుడు మరి మీరు ఎట్లా దాన్ని చేశారు? సో వీ కంప్లైంట్. అండ్ ఐ థింక్ ఒక్క విషయం అండి, రాహుల్ గాంధీ గారు పొద్దున్నే నేను ప్రజాస్వామ్యంటున్నారు, ఏం ప్రశ్నిస్తున్నారు, మేము గత 6-7 నెలల నుంచి ఎన్నోసార్లు సోనియా గాంధీ గారికి పంపించాము, మల్లికార్జున ఖర్గే గారికి పంపించాం, మెయిల్స్ రాసాం, పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ చేసాం. బాబు మీరు 2013 చట్టం తీసుకొస్తానని మేనిఫెస్టోలో పెట్టారు, అది దాని గురించి స్పందన లేదు. మరి ఇన్ని 400-500 కార్డులు వస్తే కనీసం ఒక్కసారైనా ఏం జరుగుతుందని ఆయన అడగాలి కదా, అడగట్లేదు. మేము ట్విట్టర్లో ఎన్ని చోట్ల ఎక్కడైనా కూడా ఆయన ట్యాగ్ చేస్తూ బాబు ఇది జరుగుతోంది తెలంగాణలో, మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారు, తప్పడమే కాదు మోసం చేస్తున్నారు మీ ప్రభుత్వం, అంతేకాకుండా పోలీసుల్ని పెట్టి బలవంతంగా రైతులందరినీ బెదిరిస్తున్నారు, ఇది జరుగుతోంది. కాబట్టి ఆయనకి మా వాయిస్ వెళ్ళేదాటే చేయాలని ఈరోజు మేము ఆ జూబ్లీ హిల్స్లో వేస్తే, కనీసము హైదరాబాద్లో మేము ప్రచారం చేస్తే అప్పుడు విషయం పైదాకా వెళ్తుంది అని మా ఆశ. మరి ఆయన ఏం చేస్తున్నాడని ఎన్నిసార్లు ఆయనకి లేఖలు రాసాము, ఆయనకి రాసాము, మీనాక్షి నటరాజన్ గారిని కలిసాము, ఏమి స్పందన లేదు, ఏమీ లేదు. మళ్ళా పోలీసులు వస్తూనే ఉన్నారు, మళ్ళీ ఇదే చేస్తున్నారు, ఇదే జరుగుతుంది. ఎలక్షన్ కూడా నవంబర్ 11వ తేదీ ఉంది. మరి ఎట్లా ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు? ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు అంటే అది మేము ఇప్పుడు మాకు ప్రచారం చేసుకునే అవకాశం లేదు. బయట ప్రపంచానికి తెలియాలి ఈ రోజే, ఎందుకంటే తెలీదు రేపొద్దున కల్లా మొత్తం వెబ్సైట్ మారిపోవచ్చు. ఈ రోజు మేము డౌన్లోడ్ చేసుకున్నాం, ప్రింట్ తీసుకున్నాం, మేమే కాదు చాలా మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు వాళ్ళు పాయింట్అవుట్ చేస్తేనే మనకు తెలిసింది. కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళారు. మాకు అంత ఇప్పుడు టైం కానీ ఇంకోటి కానీ ఏది లేదు. సో ఏం చేస్తాము? ఇట్లా మీ నామినేషన్లు అనేది తిరస్కరించబడ్డాయి. అట్లా ఈ జూబ్లీస్ ఉప ఎన్నికలు ఎవరికైనా సపోర్ట్గా ఏమైనా ప్రచారం చేసే అవకాశం ఉందా? ఫార్మా రైతులు అలా కాదండి, ఇప్పుడు రైతులు ఎవరికైనా ఉంటే మేము రైతు వారిగా వెళ్ళేవాళ్ళం. ఏది మా RRR రైతులు కానీ వాళ్ళు ఎవరికైనా వాళ్ళని మొత్తం రిజెక్ట్ చేస్తారు. వాళ్ళకి ఇదే చెప్పారు బ్లాంక్ అని. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి రైతులను చూసి భయపడుతుంది అంటారు. ఖచ్చితంగా అందుకోసమే ఆ రోజు పచ్చకండువా వేసుకున్న వాళ్ళందరినీ కూడా మొత్తం రిజెక్ట్ చేశారండి. మిగతా వాళ్ళ సంగతి మనకు తెలీదు, కానీ ఆ రోజు RRR రైతులు కూడా కొంతమందిని అయితే లోపలే రానియలేదట. వాళ్ళు చెప్పడం మనం విన్నాం, మరి తెలీదు. ఒక ఆయన పెద్ద ఆయన చెప్పారు, వాళ్ళు అసలు నామినేషన్ వేస్తున్నప్పుడే పోలీస్ శాఖ వాళ్ళు అక్కడ చెప్పారట మీరు ఎందుకు వేస్తున్నారు, ఎట్లాగో మీరు తీసేస్తారని. అంటే ఏ విధంగా ఉంది ఈ ప్రభుత్వం? ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, ఏం మాట ఇచ్చారు, నేను రైతుల భూములు కాపాడుతాను, ఇందిరం ఇచ్చిన భూములు కాపాడుతాను. ఈ రోజు మొత్తం భూములు ప్రతి చోట గుంజుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయమే మేము మీ బండారం బయట పెడతామని గట్టిగా మా రైతులందరూ చెప్పేశారు ముందే మీడియాకి. అందువల్ల ఈ రోజు ఈ విషయం జరిగిందని, ఇది ఒక పెద్ద కుట్ర. ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు మేల్కొని ఆయన నిజంగా నిజాయితీ ఉన్న నాయకుడైతే ఖచ్చితంగా ఈ విషయాల మీద ఆయన పట్టించుకొని ఆయన స్పందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇదే విషయం మేము ఖచ్చితంగా ఢిల్లీ దాకా కూడా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాం. నామినేషన్ ప్రక్రియలో చాలా అవకతవకలు జరిగినప్పటికీను ఫార్మా రైతులు మేము గట్టిగా నిలబడతాము, దీన్ని ఎంతవరకైనా తీసుకెళ్తాము అంటే అధికార పక్షానికి ఒకలాంటి తీర్పు, ఫార్మా రైతులకి ఒకలాంటి తీర్పు అని ఫార్మా రైతులు అంటున్నారు. ఇది ఈరోజు స్పెషల్ చిట్ చాట్.